విషయం మేము స్పష్టం చేయాలనుకుంటున్నాం. కవిత జాగృతి ఆర్గనైజేషన్తో మాకేం సంబంధం లేదు, నాకు వ్యక్తిగతంగా. లేదా విశారదుని మహారాజు ఏదైతే మన ఆర్గనైజేషన్ పెట్టుకున్నారో దాంతో కూడా మాకేం సంబంధం లేదు. కేవలం బాధితుల కోసం, అక్కడ ఖమ్మంలో ఉండేటటువంటి ఒక పేదవాళ్ళ కోసం వాళ్ళ ఇల్లు కూల్చివేశారు కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశం చేత మీరు వెళ్ళి పరిశీలించి మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళంతా రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు కూడా చాలా స్పష్టంగా మేము చెప్పినాం, దిస్ ఈజ్ నాట్ ఫార్ పొలిటికల్ ఎండ్స్, ఏదో రాజకీయ స్వార్థాల కోసమో లేక రాజకీయ ఉద్దేశాల కోసమో ఈ కమిటీ ఉపయోగపడదు, నేను వ్యక్తిగతంగా ఎవరికి ఉపయోగపడను అనేటటువంటి విషయాన్ని కూడా ఆ రోజు కవిత గారికి అండ్ అదేవిధంగా ఆయన కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రకరకాలుగా మా దగ్గరికి వచ్చేసి, వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చేసి మీరు ఈ విధంగా ఉండాలా, చేయాలా, మాకు సాయం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారు. యాక్సెప్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి మావోయిస్టుల మీద కాల్పులు జరుగుతున్నాయి, అడ్డంగా కాల్ చేస్తున్నారు, మానవ హక్కులు అక్కడ హరించబడుతున్నాయి, మీరు శాంతి చర్చల కమిటీకి చైర్మన్గా ఉండాలా అని చెప్పారు. అదే రోజు చాలా స్పష్టంగా చెప్పాం, మావోయిస్టులు అనుసరిస్తున్నటువంటి సాయుధ పోరాట పద్ధతిని మేము అంగీకరించాము, వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోవాల్సిందే అని చెప్పడం జరిగిందన్నట్టు. అంటే మా స్టాండ్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా చెప్తున్నాం. కానీ మేము శాంతి చర్చల కమిటీలో ఉన్నంత మాత్రాన మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు కాదు, లేక మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని మేము బలపరిచినట్లు కాదు. అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు సిపిఐ వాళ్ళు కార్యక్రమం చేస్తారు, పిలుస్తారు మమ్మల్ని, సిపిఎం వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు, సిపిఐ ఎంఎల్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు పిలుస్తారు. అదేవిధంగా ఓపీటీఆర్ వాళ్ళు కూడా గతంలో ఒక ఇలాంటి ఇష్యూను టేకప్ చేసినప్పుడు పిలిచారు, మేము వెళ్ళాం. బట్ వీ డూ నాట్ బిలాంగ్ టు ఐదర్ ఓపీటీఆర్ ఆర్ వీ డూ నాట్ బిలాంగ్ టు ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. ఈ ఎంసీపీఐ కానీ ఇంకోటి కానీ ఇంకేటి కానీ లేదా మావోయిస్ట్ పార్టీ కానీ కాదు. కేవలం సత్యానికి కట్టుబడి ఉంటాం. కేవలం ప్రజల సమస్యల మీద, ప్రజల ఇబ్బందుల మీద మేము మాట్లాడుతూ ఉంటాం. మా ఓన్ ఆర్గనైజేషన్స్ మాకున్నాయి, మా ఓన్ పొలిటికల్ వ్యూస్ మాకున్నాయి అనేది ఫస్ట్ ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండవ విషయం అయితే ఉందో, వెలుగుమంట్ల ఇష్యూకి వచ్చేసరికి, వెలుగుమంట్ల ఇష్యూలో మొట్టమొదలు అక్కడ ఓపీటీఆర్ వాళ్ళు ఒక సమావేశంలో ఏర్పాటు చేసినప్పుడు మేము అక్కడికి వెళ్ళినాం. వాళ్ళు అక్కడ ప్రభుత్వానికి ఇచ్చేటటువంటిది ఒక రిపోర్ట్ ఒకటి వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. అయితే తర్వాత అన్ని రికార్డ్స్ మొత్తం నేను వెరిఫై చేసిన తర్వాత కూడా మేము ఈ రోజు ఉన్నటువంటి ఒక రిపోర్టును మేము ఫైనల్గా అన్ని వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని, రెవెన్యూ రికార్డులను దృష్టిలో ఉంచుకొని మేము తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో భూమికి సంబంధించిన రికార్డ్స్ ఎక్కడ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం జరగలేదు. పర్టికులర్గా భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి చాలా రికార్డ్స్ తారుమారుగా కింద మీద ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారంగా కూడా మొట్టమొదలు కలవల వెంకట రాజారావు అనే వ్యక్తి సర్వే నెంబర్ 147, 148, 149లో 31 ఎకరాల 7 గుంటల భూమి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డ్స్ లోపల ఉన్నారు. ఆయన పేరు కిందనే అక్కడ తర్వాత వచ్చినటువంటి పహానీలలో వినోబా భావే పేరు, దాంతోపాటు ఇంకో 3-4 వేరే పేర్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో టోటల్ ఎక్స్టెంట్ ఎంత అనేటటువంటి విషయం లోపల ఇప్పుడు మా దగ్గర పహానీలు ఉన్నాయి, ఓల్డ్ పహానీల లోపల చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ అదే రెవెన్యూ రికార్డ్స్లలో జాయింట్ కలెక్టర్ గారు రాసినటువంటి ఒక ఆర్డర్లో ఆయన చాలా స్పష్టంగా ఏంటంటే, ఇది రెడ్డి పేరు ఎన్ గోపాలకృష్ణారెడ్డి, ఇదే సర్వే నంబర్లలో దాదాపు 31 ఎకరాల భూమి, పిఓటి నంబర్ 4/2008, ఆర్డర్ డేట్ 6/3/2013లో ఇదే సర్వే నంబర్లలో 147, 148, 149లో 31 ఎకరాల 7 గుంటల భూమిని ఏదైతే ఉందో ఇవాళ భూదాన్ యజ్ఞ బోర్డు మనకు ఇచ్చినారు అని చెప్పి రాశారు. ఒకటేమో ఆయన ఎవరు
ఫస్ట్ ఇచ్చిన కల్వల రాజారాం గారు ఇచ్చినటువంటిది కూడా 31 ఎకర్స్ 4 గుంటాస్ ఉంది. అదేవిధంగా ఎన్ గోపాలకృష్ణారెడ్డి ఇచ్చినటువంటిది భూమి కూడా 31 ఎకర్స్ ఉంది. సో ఈ విషయంలో మేము ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాము. మొత్తం ఎంత భూమి భూదానెగ్న బోర్డుది అక్కడ ఉంది. మరి ఆ భూదానెగ్న బోర్డు ఇచ్చినటువంటి భూములు ఇప్పుడు ఎవరెవరు స్వాధీనం లోపల ఉంది, మిగతా వాళ్ళ స్వాధీనంలోకి ఆ భూములు ఎట్లా పోయినాయి, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి నిజమైనటువంటి ఏదైతే ఉందో వాస్తవ విషయాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది, రెవెన్యూ మంత్రి గారి మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్పడం జరుగుతుంది. తర్వాత రెండవ విషయం ఏదైతే ఉందో అక్కడ చాలామంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళు. మరి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ మొత్తం 730 ఇళ్లను కూడా పోలీసులను తీసుకెళ్ళి చాలా దౌర్జన్యం చేసి నోటీస్ ఇవ్వకుండా, కనీసం ఒక్కరోజు సమయం కూడా వాళ్ళకి ఇవ్వకుండా అవన్నీ కూడా దుర్మార్గంగా కూల్చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆ 730 లిస్టు మీరు బయట పెట్టండి ఫస్ట్. రెండో విషయం అవుతుందో అందులో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరి ఇళ్ల స్థానాలు ఇవ్వాలా. అసలు కూల్చిపేసిన వాళ్ళందరికీ ఒకటో ఇద్దరో తప్పించి దాదాపు అందరూ 730 మంది కూడా అర్హులే ఉన్నారు అక్కడ. ఎవరికైనా కనుక మీరు రిజెక్ట్ చేయదలుచుకుంటే స్పెసిఫిక్ రీజన్స్ ఇచ్చి చేయాలి. రెండవది, మేము గతంలో ఈ నిజ నిర్ధారణ కమిటీ నుంచి ఖమ్మం వెళ్ళి చాలామంది బాధితులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి యొక్క వర్షన్ ఏంటంటే ఎవరికైతే అక్కడ రిజెక్ట్ చేసినారో చాలా చిన్న చిన్న కారణాలు చూపించారు. ఎలా అంటే వాళ్ళ గ్రామంలో వాళ్ళ తండ్రి పేరు మీద ఒక 50 గజాల స్థలం ఉన్నది, ఒక గుడిసె ఉంది. ఎక్కడో వాళ్ళ సొంత గ్రామంలో వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక చిన్న గుడిసె ఉంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద లేక మామగారి పేరు మీద లేక అత్త పేరు మీద లేకపోతే పెద్ద అన్న పేరు మీద ఒక 50 గజాల స్థలం ఉంటే ఈయన ఎప్పుడో ఖమ్మం వెళ్ళి వచ్చాడు, ఓ 10-20 ఏళ్ళ క్రితం వచ్చారు, ఇక్కడ పొట్టపోసుకోవడానికి వచ్చారు, వృత్తులు చేసుకోవడానికి వచ్చారు, ఇక్కడ ఉంటున్నారు. మీకు ఊళ్ళో 50 గజాల స్థలం ఉందంటే ఎవరి పేరు మీద ఉంది అది? ఆ స్థలం వాళ్ళ నాన్న పేరు మీద ఉంది, లేకుంటే వాళ్ళ మామ అమ్మ పేరు మీద ఉంది. వాళ్ళకి ఎంతమంది పిల్లలు, అందులో ఎవరెవరు ఉంటున్నారు, ఆ కారణం చూపించి రిజెక్ట్ చేయడం అనేటటువంటిది పూర్తిగా అన్యాయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ రెవెన్యూ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గమనించాలని, వాళ్ళందరికీ అలాంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరి ఏ స్థలంలో కేటాయించాలా. మొత్తం ఎంతమందికి అయితే అక్కడ ఇల్లు కూలగొట్టారో ఇలాంటి చిన్న చిన్న కారణాలు చూపించి రిజెక్ట్ చేయడం కాకుండా వాళ్ళందరికీ కూడా ఇదే స్థలం లోపల ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము ఈ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళని కూల్చేయడమే కాకుండా ఇంతకాలం ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వంకు ఒక సిన్సియారిటీ కనుక ఉంటే, లేక రెవెన్యూ అధికారులకు సిన్సియారిటీ కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఎవరు, ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, కూలీ పని చేసుకుంటున్నారా,